ॐ तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे तेन्द्रयुगं स्मरामि श्रीलक्ष्मी कमलालया वसुमती रामाजगज्जननी कल्याणी सकलेश्वरी सरसिजा भाग्यानुसन्धारिणी शोभाङ्गी विमलेश्वरी विमलिनी नारायणे श्रीसती आयातो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् मंडोदरी पंचाली गगसंभवस्य रमणी सीता चिरोगिणी तारासागर मेघला गुणवती देवक्षुषारुन्धती कौसल्यादि समस्त पुण्यवनितां कुर्यात् सदा मंगलम्। कल्याणं कमनीय कोमलकरे राष्ट्राक्षदारोपणं कन्यादानपुरस्सरं सुरगुरोः विप्राशिषानुग्रहं वाक्मोर्कङ्कणबन्धनं दशगुणं माङ्गल्यसूत्रान्वितं सीताराघवयोर्विवाहसमये कुर्यात् सदा मङ्गलम्। वैकुण्ठे गरुडाचले गिरिवरे शेषाचले मन्दिरे श्रीरङ्गे कनकाचले शबरिमले भद्राचले सर्वदा तिष्ठन् भक्तजनाय दर्शनमथो यो यच्चिदप्राप्तिद आयातो भगवान् पुराणपुरुष कुर्यात् सदा मङ्गलम्। मंत्रस्नानुगन्धदावनखर्द्राटूर्णवासोन्तरम् गन्धं गन्धर्वाणि वज्रवस्त्रज्ञ भूमध्यया यन्त्रुः कुण्डलभाषिकाञ्जनमुखः कुर्यात् सदा मङ्गलम्। श्रीरङ्गे गरुडाचले जनगिरो सिंहाचले मन्दिरे वैकुण्ठे जनकाचले यदुगिरो नारायणाख्याचले लोकालोकमहाचले जनिषधो पुण्याचले स्वाश्रयः पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा पद्मरागायुता नस्ताराघवमस्तके विलसत्कुन्दप्रसूनायुता रस्ताश्यामलकायकान्तिकलिता या इन्द्रनीलायुता मुक्तास्ता शुभदा भवन्तु भवतां श्रीरामवैवाहिका। सावधाना
ముహూర్తలగ్నహోరాత్రే కాలవాన్ చత్వాదశాంగ తుల్యార్ధత్రింశతం జగానా నిరంతరమనుకూలాః స్వస్తి సర్వే గ్రహాః శుభ ఏకాదశిత్కార వరదాః సుముహూర్తాది ప్రసన్నాః వరదా భవంతు. అందరికీ కూడా సజీల గుణం జీలకర్ర బెల్లాన్ని దర్శింపజేస్తున్నారు. చక్కగా దానికి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ గోవిందనామం చెప్పండి. గోవింద ధ్రువనుడే రాజా వరుణో ధ్రువనుదేవో బృహస్పతిః ధ్రువనుద ఇంద్రశ్చామిశ్ర రాష్ట్రింద్రా జగదాం ధ్రువై ధ్రువేణ హవిషా తస్మై దేవాయ ప్రవన్నః అయం చ బ్రహ్మణస్పతిః అయం ముహూర్తస్సు ముహూర్తో గోవింద గట్టిగా ఒకసారి చప్పట్లు కొడుతూ గోవింద వెంకటరమణ గోవింద గోవింద గోవింద. ఎంతమంది వివాహాలైన వాళ్ళు మరి చాలా మంది అక్కడ దాకా ఉన్నారు కానీ మాకు కనపడేది ఇక్కడ వరకు. వివాహానికి ప్రయోజనం ఎంతమంది తెలియదు. భారతీయ సంపద భారతదేశ సంబంధం ఈనాటికి ఆ సంప్రదాయాలు సంస్కృతులతో మన జీవనం సాగిస్తున్నాం. కానీ వాటి వెనకాతల ఉండే విలువలు వాటి ప్రయోజనం మనకి తగిన తెలియదు. వివాహం అనగానే 2 వీడియోలు 4 ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు ప్రతి సన్నివేశాన్ని నిలబడి కూర్చొని పడుకొని ఏ రకమైతే ఆ రకంగా వాటిని ఒక ఆల్బంగా మనం తయారు చేసుకోవాలి, లేదా ఒక క్యాసెట్గా మనం పదిలపరుచుకోవాలి అని అనుకుంటున్నాం. అది కాదు మీ జీవితాన్ని చివరిదాకా ఒక వ్యక్తితో నడిపించడానికి కారణమయ్యేది. మనకి దాని ప్రయోజనం ఏంటి తెలియాలి. అక్కడ జరిగే ప్రతి సన్నివేశానికి వెనకాతల ఏంటి దాని ఆ సన్నివేశానికి ఉండే గొప్పతనం ఏదో మనకు తెలియాలి. పూర్వకాలంలో వివాహాలు ఇప్పుడు అనుకున్నట్టుగా ఆన్లైన్లోనో లేదా ఆఫ్లైన్లోనో చూసుకొని వాళ్ళు అంగీకరించుకొని వాళ్ళు ఇద్దరు దాన్ని నిర్ణయించుకొని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెప్పితే వాళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా వాళ్ళకి స్వతంత్రంతో వివాహం చేసుకునే వ్యవస్థ ఈనాడు ఉంది. కానీ ఒకనాడు పిల్లవాడు ఎలా ఉంటాడో తెలియదు, అమ్మాయి ఎలా ఉంటుందో తెలియదు, ఎవరు ఎక్కడి వాళ్ళో తెలియదు. కానీ ఎక్కడో ఒకళ్ళు ఈ కుటుంబం మంచిదని వాళ్ళు, ఈ కుటుంబం మంచిదని వీళ్ళు, మధ్యలో ఎవరో ఒకళ్ళు కుదిరిచిన సంబంధం. అమ్మాయిని పిల్లవాడు చూసినా చూడకపోయినా, అబ్బాయిని పిల్లవాడు చూసినా చూడకపోయినా వేదిక మీదకి చేరేటప్పటికి ఇద్దరి మధ్యలో ఒక తెర ఉంచుతారు. ఆ తెర జీలకర్ర బెల్లాన్ని ఒకరి తల మీద ఒకరు పెట్టిన తర్వాత తీస్తారు. అప్పటిదాకా పిల్లవాడు ఎలా ఉంటాడో తెలియదు, అమ్మాయి ఎలా ఉంటుందో తెలియదు. మరి లోపల ఒక రకమైన ఉద్వేగం ఉంటుందా లేదా? కొన్ని వంశాల్లో కొన్ని ఆచారాల్లో వాళ్ళ కత్తిని పంపిస్తే దానికి బాసింగం కట్టాలి, దానికి జీలకర్ర బెల్లం పెట్టాలి. వరుడు కూడా రాడు. క్షత్రియ వివాహాల్లో వాళ్ళు పంపించే కత్తికి అన్ని చేస్తారు. ఈనాడు సమాజం మారింది, వ్యవస్థ మారింది. ఒకరినొకరు చూసుకొని కొన్ని సంవత్సరాలు ప్రేమించుకొని అయిన తర్వాత కూడా వివాహమైన తర్వాత ఎంతకాలం కలిసి ఉంటారో తెలియని స్థితి ఈనాటి సమాజం. కానీ ఒకనాడు అమ్మాయి ఎవరో తెలియదు, అబ్బాయి ఎలా ఉంటాడో తెలియదు. వేదిక మీద తెర తీసేంత వరకు వారి రూపమేంటో, వారు ఎలా ఉంటారో తెలియకపోయినా కలిసిన తర్వాత మరణించేంత వరకు నా భర్త నా భార్య అని ఒక అద్భుతమైనటువంటి అనురాగ బంధం కలిగి ఉండేది ఒకనాడు వివాహ వ్యవస్థలో. ఆ ఉద్వేగాన్ని తగ్గించడం కోసం, ఒకరి స్పర్శ ఒకరికి ఏర్పడడం కోసం తెర వెనకాతల అమ్మాయి ఇంకొక ప్రక్కన అబ్బాయి ఉంటే వారు సమర్పణ చేసేటువంటి జీలకర్ర బెల్లం వారిలో ఉండేటువంటి ఆ చేతి స్పర్శ చేత వారిలో ఉండే ఉద్వేగాన్ని తగ్గించి ఒకరినొకరు చూసుకోవడానికి వీలుగా, ఒకరితో ఒకరు అనురాగాన్ని పంచుకోవడానికి వీలుగా జరిపే ప్రక్రియ మనకి జీలకర్ర బెల్లాన్ని సమర్పణ చేయడం. ఆ తర్వాత ఏం చేస్తారు?
అది మంగళసూత్ర ధారణ. దానికి పేరే మంగళ సూత్రము. అంటే మంగళములను కలిగించున్నది ఎవరికి? కట్టినాయనక, కట్టించుకున్నావిడక, లేదు ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి. ఇరువురి కలయిక చేత అటు కుటుంబం కానీ ఇటు కుటుంబం కానీ ఆ కుటుంబంలో వ్యక్తులు కానీ వరుడుగా ఉండే తాను కానీ వధువుగా ఉండేటువంటి తాను కానీ అందరికీ మంగళాలు కలిగించేది అమ్మాయి తన మెడలో జీవితాంతము ధరించి ఉండేటువంటి మంగళసూత్రం వల్ల. దాన్ని ఎప్పుడు తీస్తానో మనకు తెలుసు. కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో రాత్రి కాగానే తీసి పక్కన పెట్టేయడం, లేదు మా ఆయన చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్లో పెట్టడం, మా ఆయన భద్రంగా ఉండాలని ఇనపెట్టెలో పెట్టడం, ఇలా చేస్తూ ఉంటారు. మంగళసూత్రం ఫ్రిడ్జ్లో ఉంటే మీ ఆయన చల్లగా ఉండడు, లేదా ఇనపెట్టెలో ఉంటే మీ ఆయన భద్రంగా ఉండడు. ప్రేమ కలిగిన హృదయం పైన తాను కట్టిన మంగళసూత్రం ఎప్పుడు మా ఆయన బాగుండాలని తగిలినప్పుడల్లా ఆయన గురించి స్మరించే భార్య తనలో ఉండేటువంటి ప్రేమ తనకు భర్తగా ఉండేటువంటి పురుషుని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. అది తెలియాలి మీ అందరికీ. అందుకోసం చేస్తున్నా. మరి అంత రక్షించేది పురుషుని కదా, మరి ఎన్ని ముళ్ళు వేయాలి? గట్టిగా ఉండాలంటే 30 ముళ్ళు వేయచ్చు, కానీ 3 ముళ్ళు వేస్తారు. ఎందుకు 3 ముళ్ళు వేస్తాడో మనకి తెలియాలి. వేసేవాడికి తెలియదు, వేయించుకునే వాడికి తెలియదు. అనన్యార్హ శరణత్వం, అనన్య భోగ్యత్వం, అనన్య 3 ఉన్నాయి. జీవుడికి భగవంతుడికి ఉండేటువంటి సంబంధం ఎలాంటిదో భార్యకి భర్తకు ఉండే సంబంధం అలాంటిదే. అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వము, అనన్యార్హ శేషత్వం. అనన్య అర్హ శేషత్వం అంటే ఇంకెవరికి చెంది ఉండుట కాదు. ఈ జీవుడు భగవంతుడికి అలాంటి వాడు. భార్య భర్తకు అలాంటిదిగా తాను ఉండాలి. ఎవరికి చెంది ఉండదు, తాను భర్తకు మాత్రమే చెంది ఉండుట. అనన్య శరణత్వం, తనకి ఏది కావాలన్నా భర్తని అడుగుతుంది తప్ప వేరెవరిని అడగదు. అనన్య భోగ్యత్వం, తన ఆనందము కాదు భర్త ఆనందమే తన ఆనందం అనుకునుట. ఆ వధువుగా ఉండేటువంటి స్త్రీకి ఉండాల్సిన లక్షణం 3 లక్షణాలు వధువుగా ఉండే స్త్రీకి ఉండడం కావాలి. కనుక 3 ముళ్ళు వేస్తాట ఆ పురుషుడు. అలాంటి స్త్రీని తాను జీవితంలోకి స్వాగతిస్తుంది. అంటే మరి స్త్రీ ఇలా ఉండాలని చెప్తున్నారు, మరి పురుషుడు ఎలా ఉండాలి? పురాణాలు చెప్పలేదా? ఎక్కడ చూసినా స్త్రీ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్తారు, కానీ పురుషుడు ఇలా ఉండాలని చెప్పరా? వివాహ వ్యవస్థలో పురుషుడు కూడా ఎలా ఉండాలో చెబుతుంది ఆ వ్యవస్థ. వాళ్ళ కుల ఆచారాన్ని బట్టి వైదికమైనటువంటి వివాహం అయితే అగ్ని ప్రదక్షిణ చేసేటప్పుడు లేదా ఇంకొక సందర్భాల్లో పురోహితుడు పిల్లవాడికి ఒక ప్రమాణాన్ని చేయిస్తాడు. మీరంతా పక్కన ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడో మీరు మర్చిపోయి ఉంటారు, ఆయన ఏం చెప్పాడో ఆయన కూడా మర్చిపోయి ఉంటాడు. ఆ పక్కన ఉన్న వాళ్ళు ఆ బంధువులు కూడా మర్చిపోయి ఉంటారు. కానీ ప్రమాణం చేయించిన తర్వాత పిల్లవాడు పాణిగ్రహణం చేయడానికి అంగీకరిస్తాడు పురోహితుడు. ధర్మేచ అర్థేచ కామేచ నా అతి చరామి. అంటే నేను ఎప్పుడు కూడా చరామి అంటే నేను వ్యవహరించను. ఏ సందర్భాల్లో? ధర్మేచ ధర్మ మార్గంలో ఉండేటప్పుడు తాను తోడై ఉండాలని వివాహం చేసుకున్నాడు ఆ పిల్లవాడు. అర్థేచ సంపాదించినది ఆర్జించినది తాను పొందినది ఏదైనా తన కోసమై ఉండాలి, కుటుంబం కోసమై ఉండాలి. కామేచ కోరికలను తీర్చుకోవడంలో తానొక్కడే రెస్టారెంట్కి పోవాలి, తానొక్కడే ఏదో టూర్కి వెళ్ళిపోవాలి అనుకోడు. భార్య తనతో ఉండాలని కోరుకోవాలి. కనుక ఏం చేసినా తన కోసం తన ఆనందం కోసం అన్నట్టుగా ధర్మ అర్థ కామములలో ఎప్పుడు కూడా తనను కాదని నేను చెరించను అని ప్రమాణం చేస్తాడు ఆ వరుడుగా ఉండే పిల్లవాడు. మంగళసూత్రానికి స్త్రీకి ఉండే లక్షణం ఇదని చెప్పబడుతుంది. అగ్ని ప్రదక్షిణ చేసేటప్పుడు పురుషుడు ఎలా ఉండాలో మనకి ఈ వివాహ వ్యవస్థ స్పష్టం చేస్తుంది.
అంత గొప్పది కనుకనే తెలిసిన పరిచయం లేకపోయినా ఒక వివాహ వ్యవస్థ పేరుతో ఇరువురు ఏకమైనటువంటి భార్యాభర్తల బంధం చివరిదాకా మరణించేంత వరకు కూడా ఒకరి కోసం ఒకరన్నట్టుగా బ్రతుకుతారు. మీరంతా అలా ఉండాలని భగవంతుడిని మనం ప్రార్థన చేస్తున్నాం ఈ సందర్భంలో. గోవింద క్షీరోదమధనాయ శేఫలరూపే మధుద్విషా నమశ్చంద్రసహోదర్యే నమస్తే విజయోనవే మాంగళ్యహేతుం దేవేన విష్ణుత్వం జగదత్రమే యోగిదాహారభ్యానిధారపరమేశ్వరే ఓం మాంగళ్యదండునామేన యోగరక్షణహేతునా కంఠే భద్రాణి విభవే సంవేద జలదానజనో మాంగళ్యధారణ ముహూర్తశుభ గట్టిగా చెప్పండి గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద లక్ష్మీరమణ గోవింద. మంగళాక్షతలు అంటే మంగళకరమైనవి అని అర్థం, శుభప్రదమైనవి అని అర్థం. ఈ తలంబ్రాల ప్రక్రియని మనకి వివాహాలకు వేడుక అని అనుకుంటూ ఉంటారు. అందుకోసమే పసుపు కలిపిన బియ్యంతో పాటు అక్కడక్కడ రంగురంగుల పూసలు, చెంకీలు, ఊదితే ఎగిరి పడుతూ ఉండేటువంటి థర్మోకోల్ బాల్స్ లాంటివి వాడుతూ ఉంటారు. ధాన్యంలో జీవం ఉంటుంది, మిగతా వాటిలో జీవం ఉండదు. ధాన్యం జీవం ఉంటుంది కనుక నశించనిదిగా ఉంటుంది. మిగతావేవి కూడా అవి ఎప్పుడు నశిస్తూనే ఉంటాయి. మనకి తెలియదు కనుక తలంబ్రాలు పోసుకునేటప్పుడు వేడుక కదా అని ఆ పైన వాళ్ళు ఊపితే ఈయన ఫోటో తీయాలి, ఈవిడ ఊపితే ఆయన ఇంకొక ఆయన కెమెరాతో వీడియో క్యాప్చర్ చేయాలి. ఇలా అనుకుంటాం మనం. కానీ తలంబ్రాలు పోసుకోవడానికి మంగళాక్షతలు ఒకరి శిరస్సును ఒకరు ధరింపజేయడానికి 4 కారణాలు ఉన్నాయి. 3 మంత్రపూతముగా పోసుకుంటారు, చివరిది 4వది పోసుకుంటారు. ఆ తర్వాత సరే అటువైపు ఇటువైపు ఉండేటువంటి వాళ్ళ యొక్క వేడుక కోసం పోసుకుంటారు. ఇరువురు కలిసేది సత్సంతానాన్ని వంశానికి ముందు తరముగా అందించడం కోసం ప్రజా అంటారు సంతానాన్ని. కేవలం వివాహం అనేది స్త్రీ పురుషుల కలయిక కోసం కాదు, వారి కలయిక వంశానికి నూతన తరాన్ని అందించేట్టుగా ఉండాలి, అందుకోసం. రెండవది వారి ఇరువురి జీవనం కూడా ఎప్పుడూ శ్రేయస్సును పొందుతూ ఉండాలి, శుభాలను కలిగి ఉండాలి. అలాగే మూడవది వారి ఇరువురి జీవితము భగవత్ సేవగా, సామాజిక సేవలో యజ్ఞముగా సాగుతూ ఉండాలి. 4వది అలా ప్రోత్సహించేటువంటి బంధుగణము తమతో చేరి ఉండాలి. ఇది 4 సార్లు తలంబ్రాలు పోసుకునేటువంటి ఆ ప్రక్రియకు వెనకాతల ఉండేటువంటి ప్రయోజనం, కారణం. మొదట తలంబ్రాలను సమర్పణ చేస్తున్నాం, ఆయన సంతానం మనమంతా బాగుండాలి, ఈ ప్రజ బాగుండాలి అని మనం ప్రార్థన చేద్దాం. అందరం చెబుతూ ఓం చెప్పమని చెప్పేది. ప్రజామే కామః సమృద్ధ్యతా గోవింద. శ్రీనివాసుడు, అమ్మ శ్రీదేవి, భూదేవి, దాన్ని మనందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. ఓం శ్రియో మే కామః సమృద్ధ్యతా గోవింద. లక్ష్మీ
క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. మన జీవితాలన్నీ కూడా ఆయన సేవలో యజ్ఞముగా, సామాజికమైన సేవలోను, వైదికమైనటువంటి కార్యక్రమాలను ఎప్పుడు సాగుతూ ఉండేట్టుగా అనుగ్రహించమని మనం శ్రీనివాసుని మనం ప్రార్థన చేస్తున్నాం. ఓం యజ్ఞో మే కామః సమృద్ధ్యతా గోవిందా లక్ష్మీ రమణ గోవిందా గోవిందా. అలాంటి సమాజం, బంధువులు, స్నేహితులు మన చుట్టూ ఉండాలి. అలాంటి ఒక సత్సంగాన్ని, ఒక సమాజాన్ని నీ అనుగ్రహం చేత ఏర్పడేట్టుగా చేయమని ఆయన ప్రార్థన చేస్తున్నాను. 4వసారి ఓం పసవో మే కామః సమృద్ధ్యతా గోవిందా
ఆయన కళ్ళు రంజనాథుని ముఖంలో మాలవేసి పూలమాలవేసి అంగరంగ వైభోగమే మా శ్రీనివాస కళ్యాణ వైభోగమే అంగరంగ వైభోగమే మా శ్రీనివాస కళ్యాణ వైభోగమే అంగరంగ వైభోగమే మా శ్రీనివాస కళ్యాణ వైభోగమే అంగరంగ వైభోగమే మా శ్రీనివాస కళ్యాణ మనం మంచి కార్యక్రమాల్లో సామాజికమైన వైదికమైన కార్యక్రమాల్లో ముందుకు సాగేట్టుగా అనుగ్రహించమని మనం భగవంతుని ప్రార్థన చేసిన ఈ కృతికా దీపోత్సవ సందర్భంలో ఈ మానవ జీవితం ఎలా ఉండాలో చెప్పడానికి భగవంతుడు తాను ధరించినటువంటి రూపం శ్రీరామచంద్రుడు. అందరికీ రామాయణం తెలుసు అనుకుంటాం, కానీ మనకు తెలిసిన రామాయణం కేవలం దశరథుడు, ఆయనకు 3 భార్యలు, సంతానం లేకపోవడం చేత పుత్రకామేష్టి యాగం నిర్వహించాడు. యజ్ఞపురుషుడు పాయసాన్ని ఇచ్చాడు, దానివల్ల 3కి 4 సంతానం ఏర్పడ్డారు.
దాంట్లో పెద్ద కుమారుడు రామచంద్రుడికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. కైకమ్మ భరతుడికి పట్టాభిషేకం కావాలని కోరుకుంది. రాముడు వనవాసానికి వెళ్ళాలని కోరుకుంది. సరే రాముడితో సీత లక్ష్మణుడు కలిసి ముగ్గురు వనవాసానికి వెళ్ళారు. అక్కడ శూర్పణఖ ముక్కు చెవులు కోయడం, తద్వారా రావణాసుడు సీతమ్మని అపహరించుకొని పోవడం, సీతమ్మని తిరిగి వెనక్కి తేవడం కోసం రావణాసుని సంహారం చేయడం, ఇది మనకు తెలిసిన రామాయణం. కేవలం ఇదే రామాయణం అనుకుంటే మన ఈనాడు చూస్తున్న సినిమా స్టోరీస్కి మన జీవనానికి ఆధారం అని చెప్పుకునే రామాయణానికి పెద్ద తేడా ఏముండదు. ప్రతి సినిమా ఇంతేనా కాదా? వీళ్ళని ఉంటాడు, హీరోయిన్ నదికిపోతాడు, వెనకాతల హీరో బయలుదేరుతాడు, హీరోయిన్ రక్షిస్తాడు, వీళ్ళని చంపుతాడా లేకపోతే ఇంకోటి అది తన పక్కన పెడతాడు. కానీ రామాయణం అంటే ఈ మధ్యకాలంలో ఒక సినిమా తీశారు, అది రామాయణమేనా? రామాయణం అంటే రాముడి దివ్యమైన చరిత్ర. రాముడంటే ఎవరు? మనలాంటి మనిషి, కానీ ఉత్తముడు. ఎవరితో ఎలా ఉండాలో, భార్యతో ఎలా ఉండాలి, తండ్రితో ఎలా ఉండాలి, తల్లితో ఎలా ఉండాలి, సోదరులతో ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, వానరులతో ఎలా ఉండాలి, అసురులతో ఎలా ఉండాలి, వీరు వారని కాదు ఎవరినైనా ప్రేమించగలిగేటువంటి గుణానికి రూపం రాముడు. మనిషి ఎలా బ్రతకాలో చెప్పడం కోసం రామ అవతారం. రాముడు ఎందుకు ఆ అవతారాన్ని, భగవంతుడు ఎందుకు అవతారాన్ని ధరించాడంటే రావణ సంహారం అని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ రావణ సంహారమే రామ అవతార ప్రయోజనమైతే, రావణాన్ని సంహరించగానే బ్రహ్మరుద్రాదులంతా వచ్చారు, హే భగవన్ సాక్షాత్తు నువ్వు నారాయణుడివయ్యా, రావణ సంహారం పూర్తయింది కనుక తిరిగి నీ లోకానికి రావలసింది అని ప్రార్థన చేశారు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. ఆత్మానం మానుషం మన్యే, నన్ను నేను ఒక మనిషిగానే భావిస్తున్నాను. నా పరిచయం రామం, నా పేరు రాముడు. నేను దశరథ రాజకుమారుణ్ణి. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం, ఈ మాట చెప్పాడు. దాని తర్వాత 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. రాజ్య పరిపాలన చేయలేదు, రాజ్యాన్ని ఉపాసన చేశాడు అని అంటాడు వాల్మీకి. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యం ఉపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి. తన లోకానికి తిరిగి వెళ్ళాడు. ఉపాసన అంటే కొన్ని నియమాలు కలిగి ఉండుట. ఇప్పుడున్న పాలకులకు నియమాలేం లేవు, కానీ రాముడు అలా పరిపాలించలేదు. ప్రజాక్షేమమే లక్ష్యముగా ఆ నియమాన్ని, ధర్మాన్ని పాటిస్తూ రాముడు పరిపాలించాడు కనుక రామో రాజ్యం ఉపాసిత్వా అని అంటాడు వాల్మీకి. రాముడు ఈ జాతికి ఆదర్శం, రామచరిత ఈ జాతికి మార్గదర్శకం. మరి మన ఎంతమందికి తెలుసు రామాయణం? ఎంతమందికి తెలుసు? 24,000 శ్లోకాల్లో ఏముందో తెలుసిన? 24,000 శ్లోకాలను ఎన్ని కాండములలో వాల్మీకి రచించాడో తెలుసా? అవే మనకి తెలియదు. రామాయణం అంటే ఇంతకు సింగిల్ లైన్ స్టోరీ మాత్రం మనకి తెలుసు. కానీ రామాయణంలో ఎన్నో ఉపదేశాలు, ఎన్నో రకాల మానవ జీవితం విలువలని, మనం జీవించి ఉండాల్సిన విధానాన్ని ప్రతి అంశంలోనూ వాల్మీకి రాముడి చరిత్రను ఆరాధనగా చేసుకొని ఈ లోకానికి ఆయన రామాయణంగా ఉపదేశం చేశాడు. మరి తెలియాలా? మనకు తెలియాలి, మన పిల్లలకు తెలియాలి, వారి తర్వాత తరాలకు తెలియాలి. రామాయణం ఏర్పడింది 24వ చతుర్యుగంలో, త్రేతాయుగంలో. మనం ఉన్నది 28వ చతుర్యుగంలో, కలియుగంలో. ఒక్కొక్క చతుర్యుగము 47,20,000 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఇప్పటికి ఎన్ని లక్షల సంవత్సరాలు ఉండాలి? అన్ని లక్షల సంవత్సరాలు పూర్తవుతున్నా ఈనాటికి మనం రాముని స్మరిస్తూ ఉన్నాం. రామాయణాన్ని అప్పుడప్పుడు ఎవరో పెద్దల ద్వారా వినే ప్రయత్నం చేస్తున్నాం. అవకాశం ఉంటే మనం పారాయణం చేస్తున్నాం.
కారణం అది ఒక మనిషి ఎలా ఉండాలో చెప్పడానికి భగవంతుడు తాను ధరించిన రూపం పరిపూర్ణ అవతారం రామ అవతారం. అది తెలిస్తే చాలు, మనం ఇంకేం చేయక్కర్లేదు. మనం ఎలా ఉండాలో మనకెవరు నేర్పక్కర్లేదు. మరి అది తెలియాలంటే 24,000 శ్లోకాలు. శ్లోకం చదవడం గొప్ప కాదు, కానీ దాని అర్థం తెలియాలి మనకి, లేదా దాంట్లో ఏముందో తెలియాలి. జీవస్వామి వారిని ఎప్పుడైనా ప్రార్థన చేసి 9 రోజులు 10 రోజులు ఎప్పుడైనా రామాయణం చెప్పమంటే వారు ఒక్క శ్లోకాన్ని 12 రోజులు 15 రోజులు చెప్తారు. 24,000 శ్లోకాలు. ఒక్కొక్క శ్లోకాన్ని 12 రోజులు చెప్తే 24,000 శ్లోకాలు అయ్యేటప్పటికి మన జీవితకాలం సరిపోదు, వారి జీవితకాలం సరిపోదు. అందుకే అమ్మే చేస్తుంది, పిల్లవాడికి ఏదైనా రోగం ఏర్పడింది అనుకోండి, వాడికి మందు వేయాలి. మందు వేయాలంటే ఏం చేస్తుంది? నేరుగా మనదంతా కాంపిటేటివ్ లైఫ్ స్టైల్. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కాంపిటీషన్. వాడికంటే ఎక్కువ సంపాదించాలి, వాడికంటే ఎక్కువ మార్కులు రావాలి, వాడికంటే ఎక్కువ ఎదగాలి. ఈ కాంపిటీషన్తోనే మన జీవితాలు గడిచిపోతూ ఉన్నాయి. మనకి కాంపిటీషన్ లైఫ్ స్టైల్లో మనం ఉన్నాం కనుక కాంపిటీషన్ ద్వారానే రామాయణాన్ని మనకి చెప్పాలి అని అనుకున్నాడు జీవస్వామి వారు. రామాయణ contest.org అనే ఒక వెబ్సైట్లో మనం కనుక మన సెల్ నెంబర్తో రిజిస్టర్ అయితే ప్రతిరోజు మనకు ఒక 10 ప్రశ్నలు వస్తాయి రామాయణంలో. ఇలా సుమారు ఒక 90 రోజులు సుమారు 900-1000 ప్రశ్నలు మనకి ప్రతిరోజు వస్తాయి. 10 ప్రశ్నలకు మన సమాధానాలు చెప్పాలి. అయితే మనకి రామాయణం పూర్తిగా తెలియదు కనుక ప్రమాణ పూర్వకంగా ఉండేటువంటి వాల్మీకి రామాయణాన్ని దాన్ని అనుసరించి ఉండేటువంటి కొన్ని గ్రంథాలను వెబ్సైట్లో జీఎస్వారు మనం ఫ్రీగా చూడగలిగేట్టుగా పెట్టారు. మనకి వచ్చిన 10 ప్రశ్నల్ని మనం ఆ వెబ్సైట్లోనే ఉండే గ్రంథాలను చూసి మనం వాటికి ఆన్సర్ చేయవచ్చును. చూసి రాసే పరీక్ష. బిట్స్ పిలాని లాంటివి కొన్ని వాళ్ళకి బుక్స్ ఉంటాయి, చూసి రాయొచ్చు. కానీ వాళ్ళ ఎగ్జామినేషన్కి ఒక లిమిటెడ్ టైం ఉంటుంది. మనకు ఉదయం 10 ప్రశ్నలు వస్తే రాత్రి వరకు ఎప్పుడైనా 24 గంటల్లో మనం ఆ ప్రశ్నలని మనం పుస్తకాలను రిఫర్ చేసి మనం ఆన్సర్స్ మనం చేయవచ్చు. ఒకవేళ మనం తప్పు ఆన్సర్ చేసామనుకోండి, సిస్టమే ఇది తప్పు ఇది కరెక్ట్ ఆన్సర్ అని మళ్ళీ మనకు ఆ సమాధానాన్ని తెలుసుకునే అవకాశం సిస్టమ్ ద్వారా మనకు తెలుస్తుంది. ఇదంతా బాగానే ఉందండి, దీనివల్ల మాకేంటి ప్రయోజనం? రామాయణం తెలియడం అంటే సరే, అది కాకుండా ఏదైనా ప్రయోజనం ఉందా? దీంట్లో పాల్గొనే వాళ్ళని 3 గ్రూప్స్ కింద డివైడ్ చేశారు జీఎస్వామి వారు. 15 ఏళ్లలోపు, 15 ఏళ్ళు 35 ఏళ్ల మధ్యలో ఉండేటువంటిది ఒక గ్రూపు, 35 ఏళ్ళు దాటిన తర్వాత ఉండేవాళ్ళు ఒక గ్రూప్. 3 గ్రూప్స్. ఈ 3 గ్రూప్స్ కూడా ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ సమానంగానే ఉంటుంది. మనీ ప్రైజ్ ఒక్కొక్క గ్రూప్కి మొదటి ప్రైజ్ 1,00,000 రూపాయలు, రెండవ ప్రైజు 75,000, మూడవ ప్రైజు 50,000, నాలుగవది ప్రతి గ్రూప్లోనూ 2 ప్రైజెస్ ఉంటాయి. 25,000 చొప్పున ప్రతి గ్రూప్లోనూ 2 ప్రైజెస్ ఉంటాయి. ఇవి కాక ఒక 25 మందికి 2,000 చొప్పున ప్రోత్సాహక బహుమతి కూడా ఉంటుంది. అలాగే క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్స్ ఉంటాయి. ఈ క్వార్టర్ ఫైనల్ దాటిన ప్రతి వాళ్ళకి రామాయణ కాంటెస్ట్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇస్తారు. అంటే మనకి సర్టిఫికెట్ వస్తుంది, దాంతోపాటు మనం చక్కగా దాన్ని రిఫర్ చేసి మనం ఆన్సర్ చేయగలిగితే ప్రైజ్ మనీ కూడా వస్తుంది. డబ్బు ఎప్పుడు శాశ్వతం కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. మానవ జీవితపు విలువలను వెలకట్టలేని మానవ జీవితపు విలువలను తెలుసుకొనుట రామాయణము ద్వారా ఈ కాంపిటీషన్కి ప్రయోజనం. వచ్చే 1,00,000 రూపాయలు ఏముంది, ఆడవాళ్ళకి ఇస్తే అరగంట కూడా పట్టదు, అరక్షణంలో షాపింగ్లో ఖర్చు పెట్టేస్తారు. ఎంత ఇచ్చినా ఖర్చు పెట్టగల సమర్థులు వాళ్ళు. అలాగే సర్టిఫికేట్ ఇంపార్టెంట్ కాదు, మన ఎదురుగా మన పక్కన ఉన్నవాడు ఎవడో ఒకడు వీడు మంచివాడు అని మనని సమాజంలో ఎవడో ఒక్కడు గుర్తిస్తే అది మనకి విలువైనటువంటి సర్టిఫికేట్.
వీడు రాముడిలా మంచివాడు, వీడు కృష్ణులా మంచివాడు అని ఎవరో కూడా అనేటట్టుగా ఉండాలి. కనుక సమాజం గుర్తించి ఇచ్చేటువంటి ఆ గౌరవం మనం పొందే సర్టిఫికెట్ కంటే గొప్పది. సమాజంలో మానవ జీవితపు విలువలు తెలుసుకొని ఆచరించగలిగే స్థితి మనం పొందే ప్రైజ్ మనీ కంటే గొప్పది. అందుకోసం జిఎస్ఎం వారు మనందరికీ కూడా ఆన్లైన్ ద్వారా మన జీవితంలో మొత్తం జీవితాన్ని పూర్తిగా ఆక్రమించినటువంటి మన జేబులో ఉండే సెల్ ఫోన్ ద్వారా ఈ కాంపిటీషన్లో పాల్గొనే అవకాశాన్ని సమాజానికి వారు అనుగ్రహిస్తున్నారు. భార్యనైనా పక్కన పెడతారు, భర్తనైనా పక్కన పెడతారు, పిల్లలైనా పక్కన పెడతారు, కానీ సెల్ ఫోన్ని మాత్రం ఎప్పుడు పక్కన పెట్టరు. అంటే ఎప్పుడు అది జీవితంలో తాళి కట్టకపోయినా తాళి కట్టిన భార్య కంటే ఎక్కువ స్థానాన్ని ఆక్రమించేది అదే. కనుక దాని ద్వారా రామాయణాన్ని సమాజంలో ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఒక ఉదారమైనటువంటి గుణం ఆచార్యులది. మనంతా బాగుండాలని కోరుకుంటూ మనకి రామాయణాన్ని చెప్పాలి, రామాయణం ద్వారా రాముడి గొప్పతనం తెలియాలి, మానవ జీవితపు విలువ తెలియాలి, మనం దాన్ని ఆచరించాలి అని రామాయణ కాంపిటీషన్ని ఆన్లైన్ ద్వారా సెల్ ఫోన్ ద్వారా మనకు అందిస్తున్నారు జిఎస్ఆర్. అలాంటి ఆచార్యుడు మన కాలంలో ఉండడం మనం చేసుకున్న అదృష్టము అని మనమంతా గర్వపడవచ్చు. అందుకోసం చెప్తున్నాం. కనుక రామాయణ contest.org వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్ నెంబర్ ద్వారా రిజిస్టర్ అయితే ప్రతిరోజు 10 ప్రశ్నలకు మీరు సమాధానాన్ని చెప్పగలుగుతారు. ప్రైజ్ వచ్చినా రాకపోయినా, సర్టిఫికెట్ వచ్చినా రాకపోయినా రామాయణం ఏంటో మనకు తెలుస్తుంది. అది మన కథ అని అప్పుడు తెలుస్తుంది, దాన్ని వినగలిగితే, దాన్ని తెలుసుకోగలిగితే. అందుకోసం మనం రామాయణాన్ని చదవాలి, వినాలి. కనీసం గ్రంథం మన ఇంట్లో ఉన్నా కూడా శుభాలను కలుగ చేస్తుంది అని అంటారు పెద్దలు. అలాంటి రామాయణాన్ని తెలుసుకునే ఒక ప్రక్రియ సులభమైన మార్గంలో మనకి ఆచార్యులు చేసిన వారు అందిస్తున్నారు. దాన్ని కూడా మీకు చెప్పాలి ఈ సమయంలో. ఎందుకంటే మీరంతా భక్తి కలిగి, శ్రద్ధ కలిగి, మీరు బాగుపడాలి, సమాజం బాగుపడాలని ఇక్కడికి చేరుకున్నారు. ఈ కృత్తికా దీపోత్సవం, లక్ష దీపోత్సవంలో భాగస్వాములుగా. కానీ మీరు బాగుపడాలి, సమాజం బాగుపడాలనే మంచి మనస్సు మీకుంది కనుక ఆ మనస్సు మరింత ప్రభావితం అయ్యేది రామాయణం తెలుసుకోవడం ద్వారా. కనుక రామాయణాన్ని తెలుసుకోవడం ద్వారా మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు, ఇంతకంటే గొప్ప కార్యక్రమాలు ఇదే గ్రౌండ్లో లక్ష దీపోత్సవాన్ని మరొక రోజు కోటి దీపోత్సవంగా చేయగలిగేటువంటి శక్తిని మన మనస్సుకు, దానికి ఏర్పడే సంకల్పానికి ఇవ్వగలిగే రాముణ్ణి మనం ఏంటో తెలుసుకోవాలి. అందుకోసం చెప్తున్నా. తప్పకుండా మీరంతా రామాయణ కాంటెస్ట్లో పాల్గొంటారు అని భావిస్తూ ఇప్పుడు మనం కళ్యాణ వరుడిగా ఉండేటువంటి స్వామికి, వధువుడిగా ఉండే అమ్మలకి మంగళం పలుకుతాం. మీరు ఎప్పుడు బాగుండాలి, మీ అనుగ్రహం చేత మేము ఈ లోకం ఎప్పుడు బాగుండాలి. భగవన్